ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 24, 2024. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 15/12/2002. ఈరోజు బాప్దాద మనకి తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, సమయ ప్రమాణంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా తండ్రి సమానంగా అవ్వండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న సర్వ స్వమానధారి పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు. ఈ సంగమ యుగంలో పిల్లలని మీకు ఏదైతే స్వమానం లభిస్తుందో అంతకంటే గొప్ప స్వమానం పూర్తి కల్పంలో ఇక ఏ ఆత్మకు ప్రాప్తించదు. ఈ స్వమానం ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్నారా? స్వమానం యొక్క నశ ఎంత గొప్పదో స్మృతిలో ఉంటుందా? స్వమానాల మాల చాలా పెద్దది. ఒక్కొక్క పూసను లెక్కిస్తూ స్వమానం యొక్క నశాలో లవలీనమైపోండి. ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయం బాప్ దాదా ద్వారా లభించాయి. పరమాత్మ ద్వారా స్వమానం ప్రాప్తించింది కనుక ఈ స్వమానం యొక్క ఆత్మిక నశాను ఏ అథారిటీ కూడా కదిలించలేదు. ఎందుకంటే ఇది ఆల్మైటీ అథారిటీ అయిన సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ప్రాప్తించింది. బాప్దాదా ఈరోజు అమృతవేళ నుండి విశ్వంలోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాలతో కూడిన మాల ఉంది అని చూశారు. మాలను ధరించటము అనగా స్మృతి ద్వారా అదే స్థితిలో స్థితులవ్వడం. కనుక ఈ స్మృతితో కూడిన స్థితి ఎంతవరకు ఉంటుంది అని స్వయాన్ని చెక్ చేసుకోండి. స్వమానంపై నిశ్చయం మరియు దాని ఆత్మిక నశ, ఈ రెండిటి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అని బాప్దాదా చూశారు. నిశ్చయం అంటే నాలెడ్జ్ఫుల్గా, జ్ఞాన సంపన్నులుగా అవ్వడం. ఆత్మిక నశ అంటే పవర్ఫుల్గా, అంటే శక్తిశాలిగా అవ్వడం. నాలెడ్జ్ఫుల్లో కూడా రెండు రకాలను చూశారు. ఒకటి నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సంపన్నం. రెండవది నాలెడ్జబుల్, జ్ఞాన స్వరూపం. కనుక నేనెవరు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. పిల్లల లక్ష్యం చాలా ఉన్నతమైందని బాప్దాదాకు తెలుసు. మీ లక్ష్యం ఉన్నతమైందే కదా. ఉన్నతమైన లక్ష్యమేది? తండ్రి సమానంగా అవ్వాలి అని అందరూ అంటారు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారు కనుక తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం కూడా ఎంత ఉన్నతమైనది. లక్ష్యాన్ని చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు. కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా? కానీ ఏమిటి అని టీచర్లు లేక డబల్ విదేశీలు వింటారా? అర్థమయ్యే ఉంటుంది. బాప్దాదా లక్ష్యము మరియు లక్షణాలలో సమానతను కోరుకుంటున్నారు. లక్ష్యము మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానంగా ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అవ్వడమే తండ్రి సమానంగా అవ్వడం. సమయ ప్రమాణంగా ఈ సమానతను సమీపంగా తీసుకురండి. అచ్చా, అందరూ ప్రియ స్మృతులకు అధికారిలే. ఎందుకంటే బాబా అని అంటున్నారు కనుక ప్రియ స్మృతులకు అధికారులుగా అయినట్లే. సన్ముఖంలో ఉన్న మీ అందరినీ కూడా బాప్దాదా స్వమాన మాలధారి స్వరూపంలో చూస్తున్నారు. అందరికీ తండ్రి స్వమాన స్వరూపంలో ప్రియ స్మృతులు మరియు నమస్తే.
వరదానము. లౌకిక అలౌకిక జీవితంలో సదా అతీతంగా అయ్యి పరమాత్మ తోడు యొక్క అనుభవం ద్వారా నష్టో మోహభవ అనగా నిర్మోహులుగా అవ్వండి. వివరణ: సదా అతీతంగా ఉండేవారి గుర్తు ప్రభు ప్రేమ యొక్క అనుభూతిలో ఉంటారు. ఎంత ప్రేమ ఉంటుందో అంత తోడుగా ఉంటారు, వేరుగా ఉండరు. సదా తోడుగా ఉండుటనే ప్రేమ అని అంటారు. తండ్రి తోడుగా ఉన్నారు కనుక అన్ని బరువులు తండ్రికిచ్చేసి మీరు స్వయం తేలికగా అయిపోండి. ఇదే నిర్మోహులుగా అయ్యేందుకు విధి. కానీ పురుషార్థం అనే సబ్జెక్ట్లో సదా అనే శబ్దానికి అండర్లైన్ చేయండి. లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉండండి. అప్పుడే సదా తోడు యొక్క అనుభవం అవుతుంది. స్లోగన్: వికారాల రూపీ సర్పాలను తమ సయ్యగా చేసుకుంటే సహజ యోగులుగా అయిపోతారు. వికారాలనే సర్పాలను తమ సయ్యగా అంటే పాన్పుగా చేసుకుంటే సహజ యోగులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.